అంటారు. శంకరులు 2 చోట్ల ప్రయోగించారు ఈ ధ్యాన శ్లోకాన్ని. ఇక్కడ ఒకసారి ఇచ్చారు, మళ్ళీ శివానందలహరిలో ఒకసారి ఇచ్చారు. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటూను. అటువంటి పరదేవతాపాదములకు మీరు పూజ చేసి లత్తుకు అంటుకునేటట్టుగా నమస్కరించగలిగినటువంటి భాగ్యము మీకు పట్టేది ఒక్క సువాసిని పూజలోనే. సువాసిని పూజలో అమ్మవారి పాదాలు కడిగి మీ ఉత్తరీయంతో భర్త తుడవాలి. భర్త అమ్మవారి పాదాలు తుడిచి తత్పాదోదకాన్ని 3 మార్లు లోపలికి పుచ్చుకొని చేయి కడుక్కుని పాదములకు లత్తుక పెట్టి లేచి మోకాళ్ల మీద వంగి తన తల ఆవిడ పాదములకు తగిలేటట్టుగా వంగి నమస్కరించాలి. కామాక్షి పరదేవతని చూసి ఆమె యందు అమ్మవారి విభూతి ఉన్న కారణం చేత ఆ లత్తుక నీ నుదిటికి అంటుకుంటే నువ్వు పరదేవతకి నమస్కరించి లత్తుక అంటుకున్నవాడివని నిర్ణయం చేస్తారు. దానికి అదొక్కటే మార్గం, లోకంలో ఇంకొక మార్గం లేదు. కాబట్టి అమ్మా, నీ పాదముల దగ్గర అమరకాంతలందరూ కూడా పుష్పములను పెట్టుకుని వంగి నమస్కరించారు. ఒకసారి నమస్కరిస్తారా, 2 మాటలు నమస్కరిస్తారా? 33 కోట్ల మంది దేవతల భార్యలు. శృతి అంటే వేదమాత నమస్కరిస్తుంది ఆవిడికి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక నామం ఉంది కదా. శృతి వేదము స్త్రీ రూపాన్ని పొందుతుంది వేదమాతగా. బొట్టు అంటే ఆడవారిది ముందు బొట్టు ఇక్కడ కాదు, ఇక్కడ. ఈ బొట్టు నిధనం అవ్వకూడదు, అసలు ఎప్పుడూ నిధనం అవ్వకూడదు. ఈ బొట్టే స్నానం చేసినప్పుడు మరుగున పడుతుంది. ఈ బొట్టు ఎప్పుడూ ఉంటుంది ఇలా. ఆ బొట్టు అసలు నిధనం అవ్వడం అన్న ప్రశ్నే రాకూడదు. కాబట్టి శృతి సీమంత అన్న మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ వరకు ఉంటే సీమ అంతము, ఇంక ఇది దాటి పాపట తీయకూడదు. కాబట్టి సీమంత అంటే ఇక్కడ వరకు. సీమంతోన్నయనము అంటే జుత్తు ఎత్తి కట్టుట, పాపట తీసి భర్త ఎత్తి కట్టాలి సీమంతంలో, అది సీమంతం అంటే. కాబట్టి శృతి సీమంత, ఆ వేదమాత పాపట తీసుకున్నప్పుడు మొదట్లో పెట్టుకున్నటువంటి సింధూరం ఉన్నదే, అక్కడ కుంకం పెట్టుకోకూడదు, సింధూరం పెట్టుకుంటూ ఉంటారు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. ఆ వేదం వెళ్ళి అమ్మవారి పాదాల మీద ఇలా పడి నమస్కరిస్తుంది. అప్పుడు వేదమాత యొక్క పాపట ప్రారంభ స్థానమునందున్న సింధూరము పరదేవత యొక్క పాదముల మీద అలంకృతమవుతుంది. నువ్వు వెళ్ళి ఆ పాదములకు ఆ భావనతో వంగి నమస్కరిస్తే అంటుకున్న లత్తుక వేదమాత శిరస్సునందు పెట్టుకున్న సింధూరము నీ నుదుటికి అంటుకుందని గుర్తు. అంటే నువ్వు ఎంత భాగ్యవంతుడివి. అది సువాసిని పూజ అంటే. సువాసిని పూజ జీవితంలో చేయడం అంటే అదొక మహద్భాగ్యం. అంత అద్భుతం అది. పండిపోతాడు ఒక్క సువాసిని పూజ చేత, తరించిపోతాడు. కానీ అది చేయడం తెలియాలి సరిగ్గా కల్పాన్ని అన్వయం చేసి చేయడం తెలియకపోతే దాని వలన మీరు ప్రయోజనం పొందరు అన్నంత మాట అనే సాహసం నీ చేయను. అది అమ్మవారి అనుగ్రహం మీద ఉంటుంది. కానీ తెలిసి చేస్తే ఆ పారవస్యం వేరు. అబ్బా ఎప్పుడు చేస్తానని మురిసిపోతారంతే. అంత పరవశం అది. కాబట్టి అటువంటి తల్లి, ఆమె పాదముల మీద పడేటటువంటి పదార్థములన్నీ అటువంటి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి పాదములు మన పాదములులా ఏదో మట్టి వాసన ఏదో వస్తుంటాయా? రావు. అవి దివ్యాతి దివ్యములైనటువంటి పాదములు. అవి లోకోద్ధారకములైనటువంటి శ్రీచరణములు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచచిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్థేప్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశవహ్నాయ దదతౌ అన్నారు. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచశిభిః. కమలములంటే పద్మములు. ఆ దేవతా స్త్రీలు అబ్బా మా చేతులు పద్మాల్లా ఉంటాయనుకుంటారట. అమ్మవారి దగ్గరికి ఎడతారు, అమ్మవారి పాదములు ఇలా కనపడతాయి. ఇలా కనపడగానే అమ్మవారి గోళ్ళు ఎలా ఉంటాయంటేట తెల్లగా చంద్రబింబంలా ఉంటాయిట. చంద్రబింబం చూస్తే పద్మం ఏమవ్వాలి? ముడుచుకుపోవాలి. కాబట్టి ఏమవుతాయి వీళ్ళ చేతులు? పద్మాలు కాబట్టి ఇలా ముడుచుకుంటాయి. అంటే వెంటనే నమస్కారం చేస్తారు వాళ్ళు.
అమ్మా నీ పాదములకు ఉన్న గోళ్ల కాంతులు కనబడితే చంద్రకాంతుల వలె ఉన్న కారణం చేత దేవతా స్త్రీల యొక్క హస్తపద్మములు ఇలా ముడుచుకుంటాయి. అంటే వెంటనే నమస్కారం చేస్తారు వాళ్ళు. దేవతా స్త్రీల చేత నమస్కరింపబడి దేవతా స్త్రీలు వంగి నిరంతరము నమస్కరిస్తారు. ఎందుకని? దేవతల పదవులు దానివల్లే ఉన్నాయి. దేవతలకి పదవులు ఎందుకున్నాయంటే దేవతా స్త్రీలు అమ్మవారి పాదములకు అలా నమస్కరిస్తారు కాబట్టి. పూజ స్త్రీకి లేదు. ఇలా కుంకుమార్చన మొదలైనవి తప్ప నిత్య పూజ, ఇంట్లో చేసే పూజ ఆడదానిది కాదు. అగ్నిహోత్ర సంరక్షణము, దీప ప్రజ్వలనము అంతవరకే. అంతగా భర్త ఇంట్లో లేకపోతే నైవేద్యం అంతవరకే. అంతేకాని నిత్య పూజ ఎవరిది అంటే ఒక్క భర్తదే. భర్తే చెయ్యాలి దాన్ని. అందుకే ధర్మపత్ని సమేతస్య అని కల్పం ఉంది, కానీ ధర్మపతి సమేతస్య అని కల్పం లేదు. అంటే మగవాడే చెయ్యాలని గుర్తు. కానీ ఆడది పరదేవత పాదముల మీద తప్పకుండా ఇంత పసుపో ఇంత కుంకుమో వేసి నమస్కారం మాత్రం చేసి తీరాలి ప్రతిరోజు. ఎందుకని? ఏ ఆడది అమ్మవారి పాదములకు ప్రతిరోజు నమస్కారం చేస్తుందో ఆ ఆడదాని భర్తకు పట్టేటటువంటి అదృష్టం ఆమె పూజయే కారణముగా ఉంటుంది. ఆయనకి యోగం దేనివల్ల నిలబడుతుందంటే ఆమె యొక్క అర్చన వలన నిలబడుతుంది. ఆమె అర్చన అంటే ఆమె చేసే అర్చనలు రెండే ఉంటాయి. వంటంతా అయిపోయిన తర్వాత అగ్నిహోత్రంలో 2 నీతి మితుకులు వేయడం. ఎందుకని ఆయనే మొదటి బ్రాహ్మణుడు. ఇంట్లో ప్రతిరోజు భోజనానికి వచ్చే బ్రాహ్మణుడు ఎవడంటే అగ్నిహోత్రుడే. వంట చేసి నీతి మితుకు వెయ్యకుండా వంట దింపి వడ్డించినటువంటి ఆడది కృతఘ్నురాలు. ఆ ఇంటి వంట తినరు. వంట తినడం అంటే ధర్మపత్ని వండింది అని గుర్తు ఏంటంటే వంట అంతా అయిపోయాక ఎంత గ్యాస్ పొయ్యి అయినా కనీసం 2 మెతుకులు నీతిలో ముంచి పడేసి తీయాలి, అప్పుడు వడ్డించాలి. లేకపోతే ఇంటి బ్రాహ్మణుడికి అన్నం లేదు, నీ భర్తకు పెట్టుకున్నావు. వచ్చిన బ్రాహ్మణుడు ఏమయ్యాడు? వంట చేసి చూసి వెళ్ళిపోయాడు. ఆ పాపం ఇబ్బంది పెడుతుంది. అసలు సనాతన ధర్మమునందు అగ్నియే, అగ్ని భట్టారక అని పేరు ఆయనకి. భట్టారక అంటే పూజనీయుడు. లలితాపరా భట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, లలితాపరా భట్టారిక, అగ్ని భట్టారక. భట్టారక అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు విడిచిపెట్టద్దు పూజ అని మీకు కాషన్ ఆర్డర్ వేసేసినట్టు. అది ధర్మపత్ని యొక్క లక్షణమేమి అంటే భర్త గారికి పిల్లలకి వడ్డించింది అంటే గుర్తు ఏమిటంటే ఆమె వంట చేసి ఒక 2 మెతుకులైన నీతిలో ముంచి మంట మీద వేసి నిధనం చేయాలి అగ్నిహోత్రాన్ని. ఆయనకి పెట్టకుండా భర్తకు పెట్టారనుకోండి, ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు చాలా బాధపడుతూ వెళ్ళిపోయినట్టు. ఆ ఇల్లు ఎలా వృద్ధిలోకి వస్తుంది? భర్తకు ఎలా కలిసి వస్తుంది? వంట చేయడం, అగ్ని సంరక్షణం, ఆయన నిత్యాగ్నిహోత్రీకుడై ఉండాలని శాస్త్రవాక్కు కాబట్టి. 3 నిత్యాగ్నిహోత్రీకుడు అంటే బ్రాహ్మణుని మీరు అనుకోకండి. చాతుర్వర్ణములకు అగ్ని ఆరాధనమున్నది కాలంటే వేదం చూడండి మీరు. చాతుర్వర్ణములకు ఉంది అగ్ని ఆరాధనం. చేయకపోతేనే చెయ్యట్లేదు, అది పొరపాటు అంతే తప్ప దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయకూడదు, ఇంకా తప్పది. కాబట్టి అగ్నిని సంరక్షిస్తుంది. అటొచ్చి ఇటొచ్చి ఊక వేస్తూ ఉండాలి ఆవిడే. 3వది ఆమె ప్రధాన కర్తవ్యం పరదేవత పాదముల మీద పసుపు కుంకాలు వేయాలి. కొంచెం ఓ చిటికెడు పసుపు కుంకాలు వేసి నమస్కారం చేస్తుంది ఆయన పూజ అయిపోయాక. ఎందుకని? ఇది భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానంలో చెప్పారు. పులోమజార్చిత అని పేరు అమ్మవారికి. పులోమజ అంటే ఇంద్రుని భార్య, పులోముని యొక్క కుమార్తె. ఆమె చేత అర్చింపబడినది. ఇంద్రుని భార్య శచీదేవి అమ్మవారి పాదాల మీద పసుపు కుంకాలేసి నమస్కరిస్తుంది. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉంటాడు. ఆమె వేస్తుంది కాబట్టి. అది వెయ్యలేదనుకోండి భార్య, ఆమె ధర్మం ఆమె తప్పిపోయినట్టే. భర్తకి యోగం ఉన్నా ఈవిడికి భక్తి లేదు కాబట్టి అది నిలబడుతుందని నమ్మకం ఉండదు. అందుకు అది జాతకాలు చూస్తారు. మీ నడవడి చేతనే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైనా. కాబట్టి దేవతా స్త్రీలందరూ ఆవిడికి నమస్కారం చేస్తూనే ఉంటారు అలాగా. అప్పుడు ఏమవుతుంది? దేవతా వృక్షములకు ఉండేటటువంటి పూలన్నిటితోటి సంపర్కం చెందుతుంది ఆవిడ పాదం. ఆ పువ్వులన్నీ తగులుతుంటాయి, వాటికి విశేషమైన సువాసన.
అవి తలలో పెట్టుకున్నారనుకోండి, ఆ పువ్వులు తీసేసినా తలకి ఆ వాసన ఉండిపోతుంది. అంత గొప్పవి ఆ పువ్వులు. అందుకే దేవతా స్త్రీలు కూడా ఎదురు చూస్తారట ఆ పువ్వు పెట్టుకునే అదృష్టం ఎప్పుడు వస్తుందో అని. కానీ ఆ పువ్వులు ఎదురు చూస్తాయిట అమ్మవారు మమ్మల్ని ఎప్పుడు పెట్టుకుంటుందో అని. ఎందుకని? ఆ పువ్వులకి సుగంధం ఉంటుంది, జుత్తుకి సుగంధం ఉండదు ఎవ్వరికి. ప్రపంచంలో కేశపాశము అంటే జుత్తు మంచి సుగంధంతో కూడుకున్నటువంటిది ఒక్క అమ్మవారికే, పరదేవతకే. ఆవిడ జుత్తుకి సహజ సుగంధం ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటీ విటపినాం అన్నారు. అమ్మా, ఆ ఇంద్రుని యొక్క తోటలో ఉండేటటువంటి దేవవృక్షములకు పూసినటువంటి పువ్వులు ఎప్పుడెప్పుడు నువ్వు కొప్పులో పెట్టుకుంటావా అని ఎదురు చూస్తున్నాయి. ఎందుకని? అసలు నీ కొప్పు వెంట్రుకలకున్న సువాసన చూడాలని ఆ పువ్వులు తాపత్రయపడుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అమ్మవారి శరీరంలో ప్రతి అవయవము సుగంధభరితమే. అసలు ఒక అవయవం కాదు, అన్ని సుగంధభరితములే. ఆమె జుత్తు సుగంధం, ఆమె తాంబూలం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, దశ దిశలకు వ్యాపిస్తే దిక్పాలకులు అని వాసన చూస్తుంటారట. ఆవిడ వేసుకున్న తాంబూల చర్వణంలోంచి వచ్చేటటువంటి వాసన. అసలు లోకంలో ఒక మర్యాద ఉంది. ఏ భర్తకైనా ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసా? నన్ను మీరు తప్పు పట్టనంటే చెప్తాను. తను ప్రతీ నెల కందిపప్పు, బియ్యం, ఉప్పు ఎలా తీసుకొస్తాడో అలా సుగంధ ద్రవ్యాన్ని తీసుకొచ్చి భార్యకి ఇవ్వాలి. అలా ఇవ్వని వాడు భర్తే కాడు. శాస్త్రం అంతే. సుగంధ పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చి భార్యకి బహూకరిస్తూ ఉండాలి. ఎందుకని? అది ఆయన యొక్క కర్తవ్యం. ఆమె సంతోషంగా దాన్ని అలదుకుంటుంది.